సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా ఎల్లో మీడియా అసత్య కథనాలు వండి వాచేస్తుంది. ప్రధానంగా చూసినట్టుగా కైకలూరుకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఈ కుటుంబం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవినీతి అరాచకాలకు చేస్తున్నట్టు కూడా విష ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే డిఎన్ఆర్ కొండ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? మీ కుమారుడు మీకు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని చెప్పి కథనాలు కూడా రాస్తున్నారు. ఏంటి అసలు వాస్తవాలు ఏంటి? ఎన్నికలు వచ్చాయి కదా, ఎన్నికలు వచ్చాయి కాబట్టి బురద జల్లాలి, బురద జల్లి మమ్మల్ని తగ్గించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది. ఇక్కడ మెగా పొలిటికల్ బ్రోకర్ ఒక ఎదవ ఉన్నాడని మీకు ఇంతకుముందు చెప్పాను. ఆ ఎదవే రేపు నాకు పోటీగా వస్తున్నాడు. అతను ప్రజల్లోకి వెళ్ళలేడు, ప్రజల నుంచి 4 ఓట్లు తెచ్చుకోలేడు. ఏమీ చేయలేక మా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ చూస్తే ఇదిగోటి చూడండి, ఈ పేపర్ చూడండి. అక్కడ చూస్తేనేమో డ్రామోజీ, ఈ డ్రామోజీరావు చేసే డ్రామాలు. ఇక్కడ చూస్తే ఈ డ్రామోజీరావుకి బాగా దగ్గర బంధువు ఈయన ఇక్కడ ఉన్నటువంటి మెగా పొలిటికల్ బ్రోకర్. వీళ్ళు ఈ ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా బురదల్లి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానివ్వండి బురదల్లి వీళ్ళేదో లబ్ధి పొందాలని చూస్తుంటారు. వీళ్ళు బురదల్లడం కాదు కదా, ఇదిగో ఈ ఎల్లో మీడియా పేపర్, ఈ డ్రామోజీ పేపర్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏ ప్రాంతంలో అయినా సరే ఎక్కడైనా అవినీతి ఉంటే రండి ఒకే వేదిక పైన ఎక్కుదాం, మాట్లాడదాం అని చెప్తాను. కానీ రాడు, మాట్లాడు, ఎక్కెక్కి ఏడుస్తుంటాడు. ఎక్కడ ఇళ్లల్లోకి వెళ్ళి 10 మందిని కూర్చోబెట్టుకుని ఎక్కెక్కి ఏడుస్తుంటాడు. కానీ ఉన్న నిజాన్ని మాత్రం చెప్పడు, అబద్ధాన్ని మాత్రం అందంగా చెప్పగలిగేటువంటి ఏకైక చక్రవర్తి కైకలూరు నియోజకవర్గంలో ఈ మెగా పొలిటికల్ బ్రోకర్. సార్, ప్రత్యేకంగా చూసుకుంటే ఒక రౌడీ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు. మీ ఫ్యామిలీకి సంబంధించి ఆదాయాన్ని ఎలా ప్రజల నుంచి దోచుకోవచ్చు అని చెప్పని ఒక వినూత్న రీతిలో కూడా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఏం చూస్తారు అసలు? ఈ డ్రామోజీరావు శిష్యుడు కదా ఇక్కడ ఉన్నటువంటి మెగా పొలిటికల్ బ్రోకర్. సినిమాల్లో ఎలాగా రౌడీ గ్యాంగ్ని ఎలా పెంచవచ్చో, రౌడీ గ్యాంగ్తో ఎలా తయారు చేయించవచ్చో వీళ్ళు సినిమాలు అనేది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. కానీ ఇక్కడ ఎవరు అలాంటి వారు లేరు. అలాంటి వారే ఉంటే ఈ యొక్క మెగా పొలిటికల్ బ్రోకర్ తిరుగుతాడా? అలాంటి పవరే మాకుంటే ఈ మెగా పొలిటికల్ బ్రోకర్ అసలు తిరుగుతాడా, ఎన్నికల్లో నిలబడతాడా? అవేమీ లేవు కనుక మమ్మల్ని బెదిరించి ఈ రాజకీయాల్లో లబ్ధి పొందడానికి చూస్తున్నాడు. సార్, ప్రత్యేకంగా కొల్లేరుని చెరబట్టేశారు, ఇక్కడ ఉన్నటువంటి చెరువులకు సంబంధించి తవ్విచ్చేసుకుంటున్నారు, కమిషన్లకి దోచేసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఏం చేస్తారు? అలా నిజంగా జరుగుతున్న కొల్లేరుని దోచుకుంటున్నారా? అసలు కొల్లేరుని దోచుకోవటం, కొల్లేరుని తవ్వేయటం, దాంట్లో పర్సంటేజ్ తీసుకోవడం అనేది ఈ మెగా పొలిటికల్ బ్రోకరు. ఈ బ్రోకర్ ఏం చేసాడంటే అనుచరులతో ఈ ప్రభుత్వం రాకముందు ఎవరైనా పాత చెరువు రిపేర్ చేసుకోవాలన్నా ఆ చెరువుకి ఇంత ఇవ్వాలా, ఆ ప్రొక్లైన్ కూడా బయట 1000 రూపాయలు ఉంటే వీళ్ళకి 3000 రూపాయలు చొప్పున కట్టాలి. అవన్నీ కలెక్షన్ చేసి ఆ కలెక్షన్ ఈ పొలిటికల్ బ్రోకరు కలెక్షన్ చేసుకునేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి కొల్లేరు ప్రాంతంలో ఎక్కడైనా 1 ఎకరం కానీ అతను సొంతానికి తవ్వుకుని ఉంటే, 1 ఎకరం తవ్వుకుని ఉంటే ఏ పనిష్మెంట్కైనా నేను సిద్ధమని ఇంతకుముందు నుంచి కూడా చెబుతున్నా, ప్రతిరోజు చెబుతున్నది అదే. కానీ ఇది యథార్థమైన విషయం. డిఎన్ఆర్ ఎక్కడ 1 ఎకరం కూడా తవ్వడం, కొల్లేరులో అసలు చేపల చెరువులు చేయడం సంగతి ఈ దుర్మార్గుడు కూడా తెలుసు. కానీ ఏదోటి మసిపుసి మారేడుగా చేసి రాజకీయాల్లో ఎన్నికల్లో బురజాలాలి కదా, ఆ బురజాలాలు కాబట్టి మాట్లాడతాడు. కానీ అందుకనే నేను ఈ రోజు నుండే ఇదే పేపర్ తీసుకెళ్ళి ప్రజల మధ్య తీసుకెళ్తా. ఈ మెగా పొలిటికల్ బ్రోకర్ అనే ఎదవ ఎన్ని అబద్ధాలు, ఎన్ని రకాల బురజాలటానికి నా పైన చూస్తున్నాడు అనేది ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఇది చదివి వినిపిస్తే ప్రజలు చెబుతారు తీర్పు. సార్, ప్రత్యేకంగా చేపల చెరువుల విషయంలో కూడా ఒక 100 ఎకరాల చెరువు గ్రామంలో కూడా తవ్వుకున్నటువంటి రైతుల దగ్గర మీరు లాక్కేసుకున్నారని చెప్పని అంటున్నారు. నిజంగా 100 ఎకరాలు లాక్కున్నారా? ఇది ఏమైనా లాగేసుకుంటానికి ఏమైనా సంకలో బ్యాగ్గా లేకపోతే జేబులో పరుసా లాక్కోవడానికి? ఈ దుర్మార్గుడు ఈ మెగా పొలిటికల్ బ్రోకరు అనుచరులు ఆ ఉన్నటువంటి రైతులందరి దగ్గర కూడా బెదిరించి వీళ్ళ ద్వారా ఈ బెదిరించి వేరే వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళ మధ్యలో వీళ్ళు బ్రోకర్లుగా ఉంటే ఈ మెగా పొలిటికల్ బ్రోకర్ మధ్యలో ఈయన గారి రైతులందరూ కూడా మాకు డబ్బులు సరిగా ఇవ్వట్లేదు, లీజ్ అయిపోయిన తర్వాత మీలాంటి వాళ్ళు చేసుకుంటే మీకు ఇస్తామని వస్తే మేము ఎక్కడైనా లీజు చేసుకోవడానికి ఏ చెరువు ఇచ్చినా తీసుకుంటాం.
దాని పరిస్థితిగానే మేము తీసుకోవడానికి ప్రయత్నం మేము అందరిని రైతులు కూర్చోబెడితే మా మీద ఇదే ఈ కామినేని అనేటువంటి దుర్మార్గుడు వాళ్ళని రెచ్చగొట్టి కొంతమందిని రెచ్చగొట్టి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మా మీద కూడా కేసులు పెట్టించాడు. ఏముంది, రైతులందరూ కలిపి ఇస్తే తీసుకుంటాం, ఇదేమన్నా సంకలో బ్యాగును జేబులో పర్సు కాదు లాగేసుకుంటానికి. 100 ఎకరాలు దాదాపు 60 మంది 70 మంది రైతులు, వాళ్ళు ఇష్టపడితే ఇస్తారు, కష్టం అనుకుంటే మానేస్తారు, వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు. దీన్ని కూడా రాజకీయం చేసి ఇదిగో ఇవాళ ఈ ఎల్లో మీడియా పేపర్లో ప్రచురించడం జరిగింది. రైతులందరూ కూడా సక్రమంగా మాకు డిఎన్ఆర్ కుటుంబం అయితే సక్రమంగా లీజులు ఇస్తారు, టైం ప్రకారం లీజులు ఇస్తారు, మోసం ఉండదని చెప్పేసి అందరూ కలిసి మాకు ఇచ్చి వాళ్ళు అగ్రిమెంట్ చేసి నీట్గా చేసుకుని వాళ్ళు లీజులు వాళ్ళు తీసుకెళ్తున్నారు. లాభ నష్టాలంటే చెరువు కానీ యజమాని తీసుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకేం సంబంధం ఉండదు కదా. ఈ దుర్మార్గమని ఏకంగా చెరువు ఏదో సంకలో బ్యాగులు లాక్కి వెళ్ళిపోయినట్టు, ఏదో చేబులో పరుసు లాగేసుకున్నట్టు కూడా ఆక్రమించుకోండి. దీనికి కారణం కూడా మధ్యలో చాలామంది పెద్దలు దుర్మార్గులు ఉన్నారు. ఆ దుర్మార్గులందరూ కలిపి ఎల్లో మీడియాని ప్రోత్సహించి ఈ రోజున మా మీద బురజాలడానికి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైనా డిఎన్ఆర్ కొడుకు లీజులు ఇవ్వట్లేదు, మాకు అక్రమంగా లీజులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే తప్పే. అంతేగాని ఎవరో దుర్మార్గులు ఇంతకుముందు ఉన్నవాళ్ళు సరిగ్గా ఇవ్వలేదని మా అందరి రైతులందరూ మా దగ్గరికి వస్తే బలవంతంగా సంతకాలు పెట్టించగలమా? మనం బలవంతంగా పెట్టించగలం. అందరూ వచ్చి లీజ్ అగ్రిమెంట్ రాసుకుని సంతకాలు పెట్టి చక్కగా ఇది అప్పుడే 2వ సంవత్సరం లీజులు తీసుకెళ్తున్నారు. ఇలాంటివన్నిటిని కూడా ఒక విచిత్రంగా తీర్చిదిద్ది ఈ ఎల్లో మీడియాలో చక్కగా వంటకం తయారు చేసి ఇగో ఈ పేపర్ ద్వారా అల్లరి చేయాలని చూస్తున్నారు. వీళ్ళకి తగిన బుద్ధి చెబుతారు ప్రజలందరూ కూడా. ప్రత్యేక జగనన్న కాలనీల విషయంలో కూడా డిఎన్ఆర్కి సంబంధించినటువంటి కుటుంబం కానీ మీరు కానీ చూస్తే మట్టికి సంబంధించిన తోలకాల విషయంలో కానీ 3 రకాల పద్ధతులు వేసి ప్రత్యేకంగా దోచుకున్నారని చెప్పి చెబుతున్నారు. జగనన్న కాలనీ నిజంగా మీరు అనుసరించి మీడియా వ్యూహాలు ఏంటండి? ప్రత్యేకంగా అసలు ఆ 3 రకాలు ఏంటనేది ఇప్పుడు ఈ మెగా పొలిటికల్ బ్లాగర్ అనే ఈ వెధవ ఏదో ఇంతకుముందు కూడా చెప్పాము ఈ యదవ గురించి ఏంటంటే పండగలకి దసరా పండగలకి సంక్రాంతి పండుగలకు వస్తుంటారే, ఏమంటారు వాళ్ళని? పెట్టెల దొరలు. ఆ పెట్టెల దొర కాబట్టి వీడు ఏ రకమైనటువంటి బురజాలన్నా ఈ మహానుభావుడికే సొంతం. ఎందుకంటే అందరినీ కూడా ఈ 40 సంవత్సరాల నుంచి కూడా ఒక్కోడికి ఒక రకమైనటువంటి బురజాలటం, వాళ్ళని రాజకీయంగా అణిచివేయటం అనేది ఈ మహానుభావుడి యొక్క సత్తా. ఈ మహానుభావుడి దగ్గర అస్త్రాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే చాలామంది అంటే కొంతమంది నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇతని దగ్గర మోచేతి కింద నీళ్ళు తాగిన వాళ్ళు ఉంటే వాళ్ళు భయపడతారు. కొంతమంది ఏమీ లేకుండా నిజాయితీగా ఉన్నా కూడా వాళ్ళు ఈ ఎదవతో ఎందుకులేని మెదలకుండా కూర్చున్నారు. కానీ డిఎన్ఆర్ అలా మెదలకుండా కూర్చోడు. ఎందుకంటే వాడి దగ్గర మేమేమి మోచేతి కింద నీళ్ళు తాగలేదు, వాడి దగ్గర ఆ దుర్మార్గుడి దగ్గర మేము ఎప్పుడు రూపాయి తీసుకోవడం వరకు మేము పార్టీకి కష్టపడి పనిచేసేవాళ్ళం తప్ప ఇలాంటి ఎదవల దగ్గర మేము ఎప్పుడు కూడా లోకుగా బతకలేం. మా కష్టం మేము తింటున్నాం. అంతేగాని అదే జగనన్న కాలనీ గురించే చెబుతున్నా. 3 రకాలు అసలు ఎలా దోచుకోవాలో వీళ్ళకే తెలుసు. వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు టీడీపీలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అసలు డ్రైనేజీ వ్యవస్థ దగ్గర నుంచి, కొల్లేరు వ్యవస్థ దగ్గర నుంచి, కొల్లేరులో కాలువలు తవ్వుతున్నామని లేదా డ్రైనేజీలు తవ్వుతున్నామని ఇతర మండలాల్లో కూడా బిల్లులు చేయించుకుని తినేసిన వ్యవస్థ వీళ్ళే, ఈ దుర్మార్గులు. వీళ్ళకి అదే పని ఇంకెంతసేపు ఏదో పండగ అన్నమాట ప్రతి సంవత్సరం కూడా. అలా చేయటం వీళ్ళకే తెలుసు కనుక నేను ఒకటే చెబుతున్నా, ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్పా, ఈ దరిద్రుడికి కూడా మళ్ళీ చెబుతున్నా. వీడు కాదు, ఈ వెనకాల ఉన్నటువంటి ఎల్లో మీడియా వాళ్ళకు కూడా చెబుతున్నా. ఈ ఎల్లో మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు సంస్థలో పనిచేస్తున్నాడు, పని చేయండి, కానీ దాంట్లో నీతి ఎంత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎల్లో మీడియాలో పనిచేసే వాళ్ళకు కూడా నేను చెబుతున్నా. ఎందుకు చెబుతున్నానంటే కొల్లేరు గ్రామాల్లో ఎక్కడైనా నేను చెరువులు తవ్వటమో లేదు నేను మట్టి తీసుకెళ్ళి అమ్మటమో ఎక్కడైనా ఆక్రమించుకుంటాం అనేది ఎక్కడ చెప్పండి అయ్యా బాబు అంటున్నా. ఎక్కడ చెప్పండి. పోనీ ఇగో ఎల్లో మీడియా డ్రామోజీరావుకి ఇస్తాను, లేదా ఈ పొలిటికల్ బ్రోకర్కి కూడా ఇస్తాను. అంటే వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ భూములు కొన్నాం, ప్రతి పైసా కూడా సరాసరి 35 లక్షల చొప్పున కలెక్టర్ గారి దగ్గర, జాయింట్ కలెక్టర్ గారి ఎదురుగా సెటిల్ చేశాను. ప్రతి రైతుకు కూడా సరాసరి అకౌంట్లో ఇచ్చాం 35 లక్షల రూపాయలు కూడా. ఇంకా ఎవడు తింటాడు? ఈ ఎల్లో మీడియా వాళ్ళు తిని ఉంటారా? ఎల్లో మీడియా వాళ్ళు తినడానికి అవకాశం ఉందా? మరి నేను తినడానికి అవసరం లేనప్పుడు వీళ్ళు తినడానికి అవసరం నాకెక్కడ ఉంటుంది? ఇలాంటి పరిస్థితులు ఒక పక్కనేమో భూములు కొనుగోలు దగ్గర తినేసామంటారు, ఒక పక్కనేమో దానికి మట్టి తోలడానికి మట్టి తోలకాల దగ్గర తినేసామంటారు. నేను ఒక
ఒక ట్రక్కు మట్టి కూడా నేను ఎప్పుడు దేనికి తోలలేదు, ఏ కాంట్రాక్టు నేను చేయలే. ఏ కాంట్రాక్ట్ అయినా నా పేరు ఉందే, అసలు నా ఇంట్లో నా కొడుకు కానీ మేము కానీ ఏం కాంట్రాక్ట్ అయినా ఉందా అది కూడా తెలియజేయమని చెప్పా, అది లేదు. ఇంకేమంటారంటే ఇళ్ల ప్లాట్లు అమ్ముకుని మొన్న ఎవడో అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు. ఈ చంద్రబాబు అన్నాడు చింతలపూడి మీటింగ్లో, ఇళ్ల స్థలాలు సెంటున్నర ఇళ్ల స్థలాల్లో ఎన్ని 300 కోట్లు నొక్కేశాడు అన్నాడు. ఆ దరిద్రుడు కూడా చెబుతున్నా, ఆ దుర్మార్గుడు కూడా చంద్రబాబు కూడా చెప్పా, నువ్వు మాట అన్నావంటే ఒక వ్యక్తి నోటి వెంట మాట వస్తే ఇది నిజమేరా అని నమ్మాలి, నిజం చెబుతాడు, ఇది యథార్థమైనటువంటి విషయాలు నమ్మాలి అనేటువంటి నమ్మకాన్ని పెంచుకోవాలి. చంద్రబాబు లాంటి దరిద్రుడు కూడా మాట్లాడితే ఆ రోజు నేను చెప్పా, పక్కనే మాగంటి బాబు గారు ఉన్నారు, పక్కనే చంద్రబాబు మాగంటి బాబు ఉన్నాడు నీ పక్కనే. మాగంటి బాబు గుండెల మీద చేసుకుని నా కొడుకులు దోసుకున్నారు, నేను దోసుకున్నారు అని చెబుతున్నావు. నీ కొడుకులాగా తుప్పు కాదు పప్పు కాదు నా కొడుకులు, నిప్పు, మేము నిప్పుగా బతుకుతున్నాం అని ఆ రోజున కూడా చెప్పా. చంద్రబాబు నాయుడికి కావచ్చు, చంద్రబాబు నాయుడు వెనకాల ఎవరున్నా కావచ్చు, అలాగే ఈ ఎల్లో మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైనా పలానా చోట ఈ కొల్లేరులో ఈ భూములు ఆక్రమించుకున్నాడనో, లేదు ఈ వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్లో ఇచ్చిన రేటు, గవర్నమెంట్ ఇచ్చిన రేటులో 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నాడని మీరే చెబుతున్నారు, పదిమాది ఇంకెక్కువ తీసుకున్నాడని చెబుతున్నారు. అసలు ₹1 తీసుకున్నట్టు రైతు దగ్గర దాదాపు ఎంతోమంది 100 ఎకరాలంటే ఎంతోమంది రైతులు ఉన్నారు. ఆ రైతుల దగ్గరికి వెళ్ళండి, ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ఎంత తీసుకున్నారు, డిఎన్ఆర్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడని అడగండి వాళ్ళని. వాళ్ళు ఎవరన్నా తీసుకొచ్చి మీడియా పెట్టుకోండి, మీరే వాళ్ళతో చెప్పించండి, నేను తలదించుకుంటా. లేదు పూడికి విషయం అంటారు, పూడికి కూడా నాది కాదే, నేనేం పూడికి చేయలేదే. పూడికి చేసేవాళ్ళు ఈ డ్రామోజిరాలు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఈ డ్రామోజిరాలు లాంటి వాళ్ళే కదా పని చేస్తే, ఎవరు పని చేస్తారంటే వాళ్ళకి చేయమని చెబుతాం. సరాసరి నేను కూడా డబ్బులు ఇవ్వను కదా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా డబ్బులు తెచ్చుకోవాలి. డబ్బులు ఇస్తే తెచ్చుకోవాలా, లేట్ అయినా వాళ్ళే పడాలా, తంటాలు ప్రభుత్వం నుంచి ఎంత లేట్ అయినా వాళ్ళే చూసుకోవాలి. ఇలాంటిప్పుడు ఇన్ని విధాలుగా ప్రభుత్వం డైరెక్ట్గా అయినప్పుడు నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఈ డ్రామోజిరావు ఇచ్చాడా ఎల్లో మీడియా? లేదు. ఈ యొక్క కామినేని శ్రీనివాసరావు అంటే పొలిటికల్ బ్రోకర్ నాకు ఏమైనా ఇచ్చాడా? పోనీ చెప్పమనండి. వాళ్ళు ఏమీ లేకుండా ఈ పేపర్లు ఒకటి వేసి బురద జల్లాలనుకుంటే చూస్తూ ఊరుకోను. ఒక్కొక్కటి సంగతి తెలుస్తా, ఒక్కొక్కటి సంగతి ఈ డ్రామోజీరావు సంగతి తెలుస్తాను, ఇక్కడున్న ఈ పొలిటికల్ బ్రోకర్ కామినేని శ్రీనివాస్ సంగతి కూడా తెలుస్తా. ఇది ప్రజలందరి దగ్గర తీసుకెళ్తా, ఎక్కడో నిరూపించమని చెబుతా. నిరూపించలేకపోతే ఏం చేస్తావో దానికి దమ్ముగా చెప్పాలా. నేను దమ్ముగా చెబుతున్నా, నువ్వు నిరూపిస్తే దీంట్లో ఎక్కడైనా నేను కొల్లేరులో భూములు తవ్వేసి ఉన్నా, లేదు గ్రీన్ విలేజ్లో రైతులకు ఎక్కడైనా సరే ఇచ్చే డబ్బుల్లో నేనేమన్నా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కొద్ది మాత్రమే ఇచ్చి నేను కొట్టేసి ఉన్నా గవర్నమెంట్ నుంచి, లేదు పూడికలో నేను పూడ్చినట్టు కానీ బిల్లులు చేస్తున్నాను ఉన్నా, అది ఉన్నా. ఇంకా ఏదైనా సరే దేనికైనా సిద్ధం, నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా అడుగుతున్నా కామినేని. దమ్ము ధైర్యం ఉంటే రా, ఒకే వేదిక ఎక్కుదాం. అంతేగాని నీ చేతిలో ఎల్లో మీడియా డ్రామోజీ పేపర్ ఉందని, లేదు ఏయో దీనికి సంబంధించినట్టు పేపర్లు ఉన్నాయని, నీకు సంబంధించినట్టు మనుషులు ఎవరెవరు ఉన్న పిచ్చి కూతలు మాకు కూస్తే నీకు తగిన శాస్త్రీయ చేస్తా. దీంట్లో నా దగ్గర ఎలాంటి సందేహం లేదు. ఉన్నది మాట్లాడి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగటానికి వెళ్ళు. అంతే. ప్రజలు ఆశీర్వదిస్తే నిన్ను ఆశీర్వదిస్తే నిన్ను, నన్ను ఆశీర్వదిస్తే నన్ను, ప్రజల దగ్గరికి వెళ్ళాలా. అంతేగాని ప్రజల దగ్గరికి తిరగవు, ప్రజలకు నిజం చెప్పవు, నీ ఇష్టారాజ్యంగా బురదలడానికి చూస్తావు. ఏంటివి దుర్మార్గమైన వేషాలు చూస్తూ కూర్చుంటావు అనుకున్నావా? నీ సంగతి ఏంటి తెలుస్తా కామినేని. అంత తేలిగ్గా వదలు నిన్ను. దుర్మార్గమైన వేషాలు వేసి ఈ యొక్క ఎల్లో మీడియా పేపర్లో, నీ పేపర్లు ఉన్నాయి కదా, నీ సొంత మనుషులు ఉన్నారు కదా, ఏదో చేద్దామని చేస్తారనుకున్నావు. నువ్వు చేసిన వేషాలన్నీ కూడా ఇవాళ ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంటాను ప్రతిరోజు. ఈ పేపరే ఇవాళ నాకు ప్రతి గ్రామంలో కూడా నేను చూపిస్తాను. దీనికి నేను సమానం చెప్పాలా నువ్వు కామినేని, జాగ్రత్తగా ఉండు. సార్, ప్రత్యేకంగా విశ్వసనీయత ఉండేది ప్రజల్లో, ఇలాంటి దిగజారులు రాయటం మూలంగా అసలు ప్రజల్లో విశ్వసనీయత ఉంటుంది అంటారు ఏంటి? ఈనాడు పత్రిక అంటే గత కాలంలో దాదాపు 30-40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పత్రిక ఇది. ఆ రోజుల్లో ఈనాడు పేపర్ అంటే ఒక విశ్వసనీయత, ఒక ఉన్నట్టుగా రాసేటువంటి ఒక పత్రిక అని ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు. ఈ రోజున ఈ డ్రామోజీరావు ఈ డ్రామాలు ఆడటం తప్ప, ఇగో ఇలాంటి దౌర్భాగ్యులు ఈ డ్రామా కంపెనీ వాళ్ళు తప్ప, వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా ఏవి పడితే అయ్యి వాళ్ళకి పార్టీకి అనుకూలంగా రాయటం, వాళ్ళకి అనుకూలంగా రాసిన తర్వాత విశ్వసనీయత అనేది కోల్పోయి ఈ మూలన ఒక చెత్త కుప్పలో పడిపోయినట్టుగా పడిపోయింది ఈ పేపర్ కూడా.
ఈ పేపర్లో ప్రచురించిన దాన్ని బట్టే నేను ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా కామినేని నిలదీస్తా, నిగ్గు తేలుస్తా. ఆ కామినేని మాట్లాడుతున్న మాటలు ఏదో నా చేతిలో ఎల్లో మీడియా ఉంది కానీ అసలు వేసే ఆశాలు ప్రతిదీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను. కామినేని నిన్నేమి వదలను, జాగ్రత్త. చూడొచ్చు పూర్తిస్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో కూడా తమకు సంబంధించి ఇక్కడ ఏదైతే కొల్లేరుకి సంబంధించినట్టు దోచుకుంటున్నామని, జగనన్న కాలనీలో దోచుకుంటున్నామని అసత్య ప్రచారం కూడా చేస్తారు. ప్రజాక్షేత్రంలోనే తాము తేల్చుకుంటామని చెప్పి కూడా డిఎన్ఆర్ కూడా స్పష్టం చేస్తున్నారు. ఎక్కున్నటువంటి తమకు సంబంధించి కానీ తమ కుటుంబం కానీ చేసినటువంటి అవినీతి నిరూపిస్తే కనుక పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలో తాము పూర్తిగా తేల్చుకుని క్షేత్రస్థాయిలో కూడా చేసినటువంటి అవినీతికి సంబంధించి నిరూపిస్తే రాజకీయాల నుంచి కూడా తాము వెదొలుగుతామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసే కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, కైకలూరు నియోజకవర్గం నుంచి.